పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్లో జరిగిన కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ధర్మయుద్ధంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేసి 31 మంది అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ప్రజల కోరికలు గుర్తించి ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేయాలని తపన ఉన్నదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలో పేదల కోసం అనేక పథకాలు అమలు చేసిందని, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. అభివృద్ధి చేయాలన్న హస్తం గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి మరియు పాలేరు కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. నా సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ముందుకు రావాలి అన్న, దయచేసి వెనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాలి. వెనుకున్న వాళ్ళందరూ కొంచెం స్టేజ్ ముందుకి. ఖమ్మాన్ని ఆనుకొని ఉన్న ఈ ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే తపన ఉంది. దాన్ని చేసి చూపిస్తాను అని నా కుటుంబ సభ్యులకు చెప్తున్నా. అంతేకాదు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత విద్యతో 200 హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా పువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి దొరకలేకపోతే ఆ ఇంటి నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి కూడా 587 ఇల్లు ఇచ్చాం. ఇది ఒకసారి ఇవ్వటమే. రేపు 2వసారి ఏప్రిల్ నెలలో ఇస్తున్నాను, 3వసారి ఇస్తాను, 4వసారి ఇస్తాను. ఇచ్చి అంతేకాదు, ఇక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఆనాడు నా కోసం ఎవరైతే కష్టపడ్డ ఈ తమ్ముళ్ళు, అన్నలు, ఆడబిడ్డలు నాకంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో 31కి 31 ఒక్కటి కూడా పారిపోకుండా బంపర్ మెజార్టీలతో పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించి దీవిస్తారని పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. మీకున్న టైము ఇంకా 5-10 నిమిషాలైతే ప్రచారానికి టైం ముగిపోయింది. మధ్యలో ఒక్కరోజే టైం ఉంది. ఈ ఒక్కరోజు మీరు కష్టపడి 11వ తారీఖు ఉదయం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారు, వారందరూ ఉదయమే అభిమానులందరితో ఓట్లు వేయించే బాధ్యత ఇక్కడున్న ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. అనేక మంది మీ దగ్గరకు వస్తున్నారు, రంగురంగుల కండువతో వస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వస్తున్నారు, అసలు పరిపాలించిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ప్రశ్నించే గొంతు కావాలని ఒకళ్ళు అడిగితే గతంలో చేసిన పరిపాలన కంటే మళ్ళీ మంచి పరిపాలన ఇస్తామని ఇంకొకరు పోటీ పడుతున్నారు. మీద నుంచి మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నాను. ప్రభుత్వం ఉంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేయాలన్నా శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా మాతోనే సాధ్యం. మీరు ఎలా చేయగలుగుతారు అనేది ఒక్కసారి ఈ 24 గంటల్లో మీ దగ్గర వచ్చిన వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది.